దేవుడు మరొకసారి మనకు చక్కటి అవకాశాన్ని కలుగజేశారు. परमेश्वर फिर से और एक अवसर हमें परमेश्वर ने दिए हैं। దేవుని వాక్యాన్ని చదువుకుందాం. परमेश्वर के वचन में से पढ़ेंगे। దేవుని వాక్యం వినేవారిగా ఉండాలి మనం. परमेश्वर के वचन सुनने वाले जैसे बनना है हमें। మన చెవులు దేవుని వాక్యం వినాలి. हमारे कान जो है परमेश्वर के वचन सुनना है। అప్పుడే మన హృదయంలో పనిచేస్తుంది. तब जाके हमारे हृदय में कार्य कर पाए। మార్కు సువార్త 10వ అధ్యాయము मार्कुस रचित सुसमाचार 10वां अध्याय మార్కు సువార్త 10వ అధ్యాయము मार्कुस रचित सुसमाचार 10वां 21వ వచనం. 21वां वचन। యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది. నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకు ఇవ్వు. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. मार्कुस रचित सुसमाचार 10वां अध्याय उसका 21वां वचन लिखता है, यीशु ने उस पर दृष्टि करके उससे प्रेम किया और उससे कहा, तुझ में एक बात की घटी है, जा जो कुछ तेरा है उसे बेचकर कंगाल को दे और तुझे स्वर्ग में धन मिलेगा और आकर मेरे पीछे हो ले। आमेन। హల్లెలూయా. యేసు ప్రభు ఆ గలిలయ ప్రాంతమంతా తిరిగి సువార్త ప్రకటించారు. यीशु मसीह जो है गलीलिया प्रांतों में वहां पे सुसमाचार అక్కడ నుండి యోదయ ప్రాంతం వెళ్ళారు. उसके बाद यूदा जगह में गए। యోదయ ప్రాంతం నుండి ఇప్పుడు యార్దాను ప్రాంతం వచ్చారు. और यूदा जगह में से लेके यॉर्दन के जगह में आए। యార్దాను ప్రాంతంలో ఆయన మార్గం వెళుతూ ఉండగా यॉर्दन के जो नगर में आए वो मार्गों में जब जा रहे थे ఒక యవనస్తుడు ధనవంతుడు పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాళ్ళున్నాడు. तो एक धनी जो जवान था वो आया और यीशु मसीह के सामने घुटने टेका। పరిగెత్తుకుని వచ్చి మోకరించాడు. दौड़ के आकर घुटने टेक दिया यीशु मसीह के सामने। మోకరించి ఏమంటున్నాడు? और घुटने टेक करके आप बोल रहे हैं, బోధకుడా నిత్యజీవం పొందినట్లు నేను ఏమి చేయాలి? हे गुरु अनंत जीवन पाने के लिए मुझे क्या करना है? నేను నిత్యజీవానికి వారసుని అవ్వాలని ఆశ నాకు. मुझे अनंत जीवन का वारिस होना है। నేను ఏం చేయాలి? मुझे क्या करना है? అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह क्या कहते हैं? నీవు దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మోసం చేయకూడదు, నీ తల్లిదండ్రులను సన్మానించకూడదు. और जो आज्ञाओं में लिखा गया है वो सब पालन करना है करके यीशु मसीह उनको कहते हैं। అప్పుడు వెంటనే అతను అంటాడు, అయ్యా ఇవన్నీ నాకు తెలుసును. वो लड़का, वो जवान लड़का कहने लगा कि ये सब तो मैं लड़कपन से मतलब బాల్యకాలం నుండి నేను చేసుకుని వస్తున్నాను. गुरु इन सब को तो मैं लड़कपन में ही मानता आया हूँ। ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను ఆచరిస్తున్నాను. और जो धर्मशास्त्र में 10 आज्ञा है उसको पालन करता నేను हूँ। అబద్ధం చేయటం లేదు, मैं झूठ नहीं बोलता, నేను మోసం చేయటం లేదు, मैं धोखा नहीं देता, నేను వ్యభిచారం చేయటం मैं లేదు, विचार नहीं करता, నేను అబద్ధ సాక్ష్యం చెప్పడం లేదు, और मैं झूठी गवाही नहीं ఎవరికి देता, నరహత్య చేయలేదు, किसी का भी हत्या नहीं किया, నేను ఎటువంటి దొంగతనం చేయలేదు, कोई भी चोरी नहीं किया, అంతేకాదు ఎవరిని మోసం और చేయలేదు, किसी को भी धोखा नहीं दिया, నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను. और मेरे माँ बाप को मैं सम्मान करता हूँ। చెప్పండి, ఇతను నీతిమంతుడా నీతిమంతుడా? अब बताइए धार्मिक है कि अधार्मिक है? నీతిమంతుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆచరిస్తున్న వ్యక్తి, और धर्मशास्त्र को पालन करने वाला व्यक्ति था। తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు. पिता परमेश्वर जो आज्ञाएं लिखे हुए थे वो धर्मशास्त्र में सबको आज्ञा में पालन कर रहा है। బాల్యకాలను ఆచరించి ఆచారం పొందింది. बचपन से ही वो सब मान के आया है, ఎక్కడ తప్పిపోలేదంట. कहीं भी वो अलग नहीं हुआ इन आज्ञाओं में से, ఎవరికి అన్యాయం చేయలేదు. किसी को भी धोखा नहीं दिया। అటువంటి వ్యక్తి వచ్చి అంటున్నాడు, నేను నిత్యరాజ్యానికి వారసుని అవ్వాలి. एक ऐसा व्यक्ति आकर यीशु मसीह से कहता है, गुरु मुझे अनंत जीवन का वारिस होना ఇవన్నీ है। ఆచరిస్తున్న అతను ఒక అనుమానం ఉంది. ये सब पालन करने के बावजूद उसमें एक संदेह था। ఏమిటా సందేహం అంటే, क्या संदेह है वो? నేను పరలోకం వెళ్తానా, क्या मैं स्वर्ग राज्य जा నేను पाऊंगा? నిత్యరాజ్యానికి వెళ్తానా, क्या मैं अनंत जीवन का वारिस నేను हो దేవునితో पाऊंगा? ఉండగలనా, क्या मैं परमेश्वर के साथ रह లేక पाऊंगा? నరకానికి వెళ్తానా? क्या मैं नरक में चले जाऊंगा? అతని యొక్క జీవితం గురించి అతనికి అర్థం కావటం లేదు. उसके जीवन के बारे में खुद को ही समझ नहीं आ रहा। చాలాసార్లు మన జీవితాలు ఇదే జరుగుతూ ఉంటది. अनेक बार हमारे जीवन में यही होता है। మనం ప్రార్థన చేసుకుంటాం, प्रार्थना करते हैं, బైబిల్ చదువుతాం, बाइबल पढ़ते हैं, నమ్మకంగా ఉంటాం, धार्मिक रहते हैं, దేవుని సన్నిధికి వస్తా ఉంటాం, परमेश्वर के प्रति आते భక్తిగా हैं, ఉంటాం, भक्ति में रहते हैं, అయినా సరే फिर भी మనకు అనుమానం, संदेह रहता है। నేను చచ్చిపోతే పరలోకం వెళ్తానా, अगर मैं मर जाऊंगा या मर जाऊंगी तो स्वर्ग राज्य में जाऊंगा या नरक में चले जाऊंगा। చాలాసార్లు అనుమానం. अनेक बार संदेह रहता ఈ है। భక్తుడు కూడా అదే అనుమానం వచ్చింది. और ये जो जवान लड़का है वही अनुमान के साथ आया, संदेह के साथ आया। ఏమన్నాడు యేసు ప్రభు? यीशु मसीह क्या कहते हैं उनसे? బలానమ్మకమైన దాసుడా, हे धार्मिक నీవు చిన్నప్పటి నుంచి బాల్యకాలం నుండి నీతిగా యథార్థంగా ఉంటున్నావు కానీ పరలోకానికి వారసుడు అయిపోతావు అన్నాడా? तू तो
बचपन से ही सब मानता आया है, अच्छा व्यक्ति है तू स्वर्ग राज्य में वारिस हो जाएगा करके कहा क्या यीशु मसीह ने? ఏం చేశాడు? यीशु मसीह ने क्या कहा? యేసు ప్రవక్తను చూశాడంట. यीशु मसीह उसे देखा। హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రవక్తను చూసి అంటున్నాడు, और यीशु मसीह ने उस लड़के को देखकर कहा, నీకు ఒకటి కొలువుగా ఉంది. उसे देखकर कहा कि तुझ में एक बात की घटी है। ఒకటి కొలువా. एक बात की घटी है। ఒకటే కొలువ ఉంది నీకు. एक ही बात की घटी है। అన్ని బాగున్నాయి. सब चीज अच्छा है। ఒకటే కొలువా. एक ही बात की घटी ఒకటే है। లోటు. एक ही घटी है। ఒక దాంట్లో తప్పిపోయావు నువ్వు. एक में ही रास्ता भटक गया। ఆ ఒకటి ఏంటో తెలుసునా? वो एक क्या जानता है? నీకున్న ధనవంతా అమ్మే. और तेरे पास जो धन है वो कंगालों में बांट दे। అవన్నీ పేదవాళ్ళకి పంచిపెట్టి. वो कंगालों में बांट दे। నీవు వచ్చి నన్ను వెంబడించు. उसके बाद आके मेरे पीछे हो ले। అప్పుడు నీ పరలోకములో నీకు ధనం కలుగుతుంది. और तब जाके तुझे स्वर्ग राज्य में धन मिलेगा। నీవు ధనవంతుడే కాదు, నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. जो धनवान ही नहीं लेकिन अनंत जीवन का वारिस हो पाएगा। హల్లెలూయా. హల్లెలూయా. ఏదేంటో గమనించండి. प्रिय परमेश्वर की संतान ध्यान दीजिए, వినండి. सुनिए। అన్ని విషయాల్లో నమ్మకం ఉండవచ్చును. आप सब चीज पे धार्मिक रह सकते ఒక్క हैं। విషయంలో ఒకే మనలో లోటు ఉన్నా अगर एक बात की कमी रह गई हमें, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. परमेश्वर के राज्य में प्रवेश नहीं कर पाएंगे। 100 మార్కులు 100 తెచ్చుకున్నావంటే ఫస్ట్ అంటారు. 100 मार्क से जो 100 मार्क लेके आते हैं उसी को पहला रैंक का कहते हैं। 100 మార్కులు తెచ్చుకున్నావంటే 100 మార్కులు తెచ్చుకున్నాడు అంటారు. 100 मार्क जो लेके आता है 100 में से उसी को कहते हैं कि इसने 100 मार्क 100 लेकर నుంచి आया है। ఒక మార్కు తక్కువైనా अगर 100 में से एक मार्क की कमी होती है 100 కి 100 అనరు. उसको 100 में से 100 नहीं कहते, 99 అంటారు. उसको 99 ही कहते हैं। హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే తప్పు కదా. एक ही कमी है, అయినా 100 అంటారా? क्या उसको 100 कहेंगे? అనరు. नहीं कहेंगे। అలాగే వాక్యం చెప్తా ఉంది. लेकिन वचन भी कहता है, యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते నీకు हैं, ఒకటి కొలువుగా ఉంది. तेरे में एक बात की कमी है। 99లో పాస్ అయిపోయావు. 99 में पास हो गया కానీ तो, ఒక్కటి నీకు లోటు ఉంది. लेकिन एक बात की कमी है। ఆ ఒక్కటి నువ్వు సరి చేసుకోవాలి. अगर उस घटी को पूरा कर అప్పుడే पाएगा నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు. तो अब जाके परमेश्वर के राज्य అప్పుడే में నీతి प्रवेश कर రాజ్యంలోకి వెళ్తావు. अभी धार्मिकता में पहुंच అప్పుడే पाएगा। నిత్య రాజ్యంలోకి వెళ్తావు. अब जाके अनंत जीवन में प्रवेश कर అప్పుడే पाएगा। దేవుని సన్నిధిలో ఉండగలుగుతావు. अभी परमेश्वर की उपस्थिति में रह पाएगा। హల్లెలూయా. 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 ఇక్కడ ఈ యొక్క ధనవంతుడంట చాలా ఆస్తి కలిగిన వాడు और కనుక यहाँ पे लिखा गया है कि वो बहुत अमीर था ఆ కనుక అతను ముఖం చిన్న పుచ్చుకుని వెళ్ళిపోయాడంట. और उसने क्या किया, अपने चेहरे पर उदासी छा गई और वो शोक करता हुआ चला गया। అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, अब यीशु मसीह कह ఆస్తి रहे हैं, గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అంటున్నాడు. धनवानों का परमेश्वर के राज्य में प्रवेश करना कैसा कठिन है। హల్లెలూయా. 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 ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అన్నాడు. धनवानों का परमेश्वर के राज्य में प्रवेश करना नामुमकिन के बराबर है। కారణం ఏమిటి? कारण क्या है? అతనిలో ఉన్న లోపం. उनमें जो कमी है, घटी है, అతనికి ఏముంది? उनको क्या है? ఆస్తి ఉంది, धन है, అతనికి భక్తి ఉంది, उनको भक्ति भी है, భయం ఉంది, वो भय भी मानता है, క్రమం ఉంది, डिसिप्लिन भी है, నీతి ఉంది, धार्मिकता है, అన్ని ఉన్నాయి. सब कुछ है, కానీ लेकिन లోపల अंदर లోపం ఒకటి ఉంది. एक बात की घटी है। ఇతరులకు పంచిపెట్టే స్వభావం లేదు, दूसरों को देने का स्वभाव नहीं है ఆదరించే స్వభావం లేదు. और दूसरों का सम्मान करने का स्वभाव అతని नहीं है। ఆస్తిని సంపాదించుకోవడమే తప్ప, उसका धन दौलत कमाना ही है, వాటి మీద మనసు పెట్టాడు తప్ప, उसी के ऊपर मन लगाया, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, लेकिन मुझे परमेश्वर के राज्य में నాతో जाना है వారికి కొంత పంచిపెట్టాలి, और मेरे साथ जो है उनको थोड़ा सा बांटना దేవుడు है నాకు ఇచ్చాడు ఇతరులకు కూడా నేను ఇవ్వాలి और परमेश्वर ने मुझे दिया है दूसरों को भी मुझे देना అనే है। ఆలోచన అతనిలో లేదు. ये सोच उसमें नहीं था। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की అది संतान, అంటాడు ఒకటి కొద్దువా. इसीलिए यीशु मसीह कहते हैं ఈరోజు एक ప్రభు बात की నీతో घटी है। అంటున్నాడు, आज यीशु मसीह आपसे कहते हैं, ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా कितने साल के विश्वासी क्यों ना हो, నీలో ఒకటి కొద్దువ ఉంటే एक बात की अगर घटी रह गई, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కష్టమవుతుంది. परमेश्वर के राज्य में नहीं जा पाएंगे। దేవుడి వాక్యము తెలియపరుస్తున్నప్పుడు, परमेश्वर का वचन अगर बताती है, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు परमेश्वर अगर आपसे बात कर रहे నిన్ను हैं, నీవు సరి చేసుకోవాలి. आप अपने आप को ठीक करना है। ఈ ధనవంతుడు సరి చేసుకోలేదు, ये धनवान व्यक्ति जो है वो अपने आप को ठीक नहीं करता है। చిన్న ముచ్చుకుని వెళ్ళిపోయాడు, वो सोम मुंह को छोटा करके भाग गया, వెనక్కి వెళ్ళిపోయాడు. पीछे चला गया। దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ అయితే ఉంది కానీ परमेश्वर के राज्य में जाने का उम्मीद तो था, అతను కూడా ఆస్తిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. लेकिन उसका जो धन दौलत था उसको छोड़ने का आशा नहीं అంటే रखा। అతని మనసంతా లోకం మీదే इसका ఉందన్నమాట. मतलब क्या, उसका पूरा मन संसार में ప్రియ है। దేవుని బిడ్డలారా, ये परमेश्वर के మనం संतान, లోకంలోనే ఉంటున్నాం. आज हम संसार में ही रहते దేవుడు हैं। నీకు ఇచ్చిందని అనుభవించు, परमेश्वर आपको जो देते हैं उसको अनुभव కానీ करें, వాటిని హృదయంలో పెట్టుకోవద్దు. लेकिन उसको अपने हृदय में ना रखें। అదంతా నీ సర్వస్వం అనుకోవద్దు. वो सब कुछ है हमारे लिए ना सोचे। చాలా మంది ఉన్నారు ఈ రోజున संसार में आजकल बहुत सारे लोग దేవుళ్ళు हैं। ఎంత ఆత్మీయులు ఉన్నారో చెప్పరు. अनेक लोग हैं जो परमेश्वर में कितना आत्मिक है वो तो नहीं ఆ, बताया। నేను రక్షింపడ్డానండి, నా భర్త రక్షింపడ్డాడు, లేదా నా పిల్లలు రక్షింపడ్డారు,
मैं उधार में आया, मेरा पति उधार में आया, मेरे बच्चे उधार में आए, లేకపోతే నా కుటుంబంతో రక్షింపడ్డాం, मेरा पूरा परिवार उधार में आए। ఎంత గొప్ప ధన్యత పొందాం మేము, कितना बड़ा धन्य है हम। ప్రభుని అంగీకరించిన గొప్ప ఆశీర్వాదం परमेश्वर को उधार, परमेश्वर को अंगीकार करना बहुत ही बड़ा आशीष है ఆ हमारे लिए। ఆలోచన చాలా మందిలో లేదు, ये सोच बहुत कम लोग में చాలా है। మంది అటువంటి సాక్ష్యం చెప్పరు, ऐसा गवाही कई लोग नहीं ఏం देते। సాక్ష్యం చెప్తారు, क्या गवाही देते हैं? మేము 10 ఎకరాలు సంపాదించుకున్నాం, हमने 4 కట్టుకున్నాం, 10 एकड़ जमीन कमाया है, अच्छा घर बनाया మా है, పిల్లలు ఎలా ఉంటారు, మా మనవలు ఎలా ఉంటారు, हमारे बच्चे ऐसे रहते हैं और हमारे पोते पोते ऐसे रहते हैं, ఇది తింటాం అది తింటాం, और हम ये खाते हैं वो खाते మేము हैं, ఇది కట్టుకుంటాం అలా ఉంటాం, ఇదే విషయం లోకానుసార విషయాలు और మాట్లాడతాం. हम ये बनाते हैं ऐसे रहते हैं, संसारिक चीजों के बारे में बात करते हैं। ప్రస్తుత వ్యక్తి కేవలం మనం కలిసాడంటే ఏం మాట్లాడుతూ ఆలోచన చేయాలి, एक नया व्यक्ति से जब हम मिलते हैं, एक अनजान व्यक्ति से, तो उससे क्या बातें ఒక करते గంట हैं? అతనితో మాట్లాడుతుంటే ఏముంటుంది అందులో సంభాషణలో, 1 घंटा जब हम उसके साथ बात करते हैं तो उस बातों में क्या रहता है? బైబిల్ గ్రంథంలో बाइबल में మార్కు సువార్త, లూకా సువార్త लूका रचित सुसमाचार 10వ అధ్యాయము 10वां अध्याय చూడండి, देखिए 38వ వచనం చదివితే 38वां वचन अगर पढ़ेंगे, యేసు ప్రభువారు यीशु బేతనీ అనే ప్రాంతం వెళ్ళారట, బేతనియా, बेतनिया करके एक जगह में गए, ఆ బేతనీ అనే ప్రాంతం వెళ్ళినప్పుడు और वहां पे बेतनिया करके एक जगह में जब गए, ఆయన మార్గం వెళుతూ ఉండగా और जब वो मार्ग में जा रहे ఆ थे, గ్రామంలో ఒక కుటుంబం ఉన్నారు, ఆత్మీయులు, उस ग्राम में उस नगर में एक परिवार ఆ है, ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు, 2 बहनें एक भाई, ఆ మార్తా మరియా లాజరు. मार्था मरियम और लाजर। యేసు ప్రభు అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా దారి परमेश्वर వెళ్ళినప్పుడు कभी भी उस रास्ते में जब जाते थे उसके घर जरूर ఇంకా जाते ఆయన थे। గ్రామం వెళ్ళినప్పుడు जब यीशु मसीह उस ग्राम में जा रहे हैं, మార్త త్వరగా పరిగెత్తి వెళ్ళి యేసుని ఆహ్వానించింది తన ఇంటికి. और जब मार्था को ये समाचार पहुंचा कि यीशु मसीह आ रहा है, तो दौड़ के गई और यीशु मसीह को आह्वान किया अपने घर में। మార్కు సువార్త 10వ అధ్యాయం ధనవంతుడేమో వీధిలోనే మోకరించాడు, और मार्को का दूसरा समाचार 10वां अध्याय में देखेंगे तो धनी व्यक्ति जो है वो सड़क में ही परमेश्वर के सामने घुटने टेका। కానీ ఈమె ఏం చేసింది, और ये इसने क्या की వీధిలో నుంచి యేసు ప్రభు తన ఇంట్లోకి పిలుచుకుంది. और सड़क में से ही अपने घर को बुला ली। ఇంట్లోకి పిలిచి ఏం చేసిందంట, घर में बुला के क्या की? యేసు ప్రభు తన ఇంట్లో కూర్చుని यीशु मसीह को अपने घर में बिठाई। ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది, और ये क्या कहां चली गई? వంటగదిలోకి వెళ్ళిపోయింది. रसोई घर में चली गई వంటగదిలోకి వెళ్ళిపోయి ఓ వంట చేస్తా और किचन में जाके एक के बाद एक डिश बनाते जा रही है। తన చెల్లి మరియా ఉంది, और उसकी जो बहन है मरियम है, మరియా వచ్చి యేసు పాద దగ్గర కూర్చున్నాడు. मरियम आके यीशु मसीह के पैरों के ऊपर बैठ गई, पैरों के पास बैठ गई। పిలిచింది ఎవరు, बुलाने वाली कौन है? మార్తా. मार्था। మార్తా కదా యేసు పాద దగ్గర కూర్చోవాలా, असल में देखा जाए तो मार्था को यीशु मसीह के पैरों के पास बैठना चाहिए। యేసు పాద దగ్గరకు వచ్చిందా, यीशु मसीह के पैरों के पास आई, వంటగదిలోకి వెళ్ళిపోయింది. किचन में चली गई। వంటగదిలో లేక ఇంట్లో ఉన్న ఆమె వచ్చి ఎక్కడ కూర్చుంది, और उसे घर में जो लड़की थी वो कहां बैठी आके? యేసు పాద దగ్గరకు यीशु వచ్చింది. मसीह के पैरों के पास ఆ बैठी। చుట్టుపక్కల అందరూ వచ్చేసారు. और जो आसपास के लोग हैं सब आ गए। యేసు ప్రభు అక్కడ బోధ చేస్తూ ఉన్నాడు, यीशु मसीह वहां से सिखा रहे हैं, शिक्षा दे रहे हैं। బోధ వింటున్నారు జనాలందరూ. और सब लोग शिक्षा सुन रहे ఆ हैं, విషయాలన్నీ వింటుంది మా మరియమ్మ. सब चीज सुन रही है मरियम। కానీ మార్త ఏం చేస్తుంది, लेकिन मार्था क्या कर रही యేసు है? ప్రభు మాట వినలేదు, यीशु मसीह का बातें नहीं सुन रही है, ప్రసంగం వినలేదు, उनका जो समाचार है वो नहीं सुन रही है। అలా అక్కడ ఏమీ వినలేదు, అని ఇప్పుడు వంటగదిలోనే ఉంది. उन्होंने कुछ नहीं सुना, जाके किचन में अपने काम कर रही है, వంటలు చేసుకుని खाना पकवान बना रही है। ఇలాగ యేసు ప్రభు ప్రసంగం కూడా అయిపోయింది. अब यीशु मसीह का जो प्रचार करने का समय भी हो गया, ఆయన వెళ్ళిపోయే సమయం अब वो निकलने का समय था। అప్పుడు వచ్చిందంట ఆమె. तब जाके मार्था आई। వచ్చి ఏమంటుంది, आगे क्या कह रही है? అయ్యా యేసయ్య క్షమించండి, మీ దగ్గర కూర్చోలేకపోయినా అంటుందా, बोल रही है क्या प्रभु मुझे माफ कर दिया, आपके पास मैं बैठ नहीं पाई। ఏమంటుంది, क्या बोल रही है? తొందరపడి ఆయన ఎందుకు వచ్చి నేను ఒంటరిగా ప్రభు నేను ఒంటరిగా పని చేయడం నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పు. ఆయన ఎంకే వంటాల దగ్గర 40वें वचन में लिखता है, हे प्रभु क्या तुझे कुछ भी चिंता नहीं कि मेरे बहन ने मुझे सेवा करने के लिए अकेले ही छोड़ दिया है, इसीलिए उससे ये कह कि मेरी सहायता करे। హల్లెలూయా, హల్లెలూయా। ఇంకా వంట పూర్తవలేదు, वहाँ पे खाना पकवान बनाना अभी तक खत्म नहीं हुआ। వంట చేయడానికి త్వరగా వంటగదిలో బయటకు వచ్చి యేసు ప్రభు అంటే యేసు ప్రభు నీకు చింత లేదా, हाँ वो खाना बनाते बनाते घबराते हुए यीशु मसीह के पास आके कहते कि यीशु मसीह आपको मेरे बारे में चिंता नहीं है నేను क्या? చాలా కష్టపడుతున్నాను, मैं बहुत ही काम कर रही हूँ, నా मेहनत कर रही చెల్లి हूँ, నీ కాళ్ళ దగ్గర కూర్చుంది, और मेरी जो बहन है आपके पास बैठी है, ఆమెతో నువ్వు చెప్పాలి కదా, और उनको आपको कहना है ना, అక్కడ సహాయం చేయ వంటగదిలో जाके किचन में जाके अपनी दीदी को सहायता
చింత లేదా? क्या आप मेरे बारे में नहीं सोचते? मेरी चिंता नहीं है आपको? జరా యేసు ప్రభు వంటగదిలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయాలా? యేసు పాదాల దగ్గర కూర్చుని వాక్యం ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేయాలా? क्या यीशु मसीह को जो किचन में काम कर रहे हैं उनके लिए उनके बारे में सोचना है, या यीशु मसीह के जो सामने बैठ के उनकी शिक्षा सुन रहे हैं उनके बारे में सोचना है? చెప్పండి. ఇందులో బద్ధకస్తులు ఎవరు? इसमें आलसी कौन है? ఈ అక్క చెల్లెలిద్దరిలో బద్ధకస్తులు ఎవరు? दीदी और बहन में कौन आलसी है? పరిచయం చేసేవాడు ఎవరు? बच्चे काम करने वाला कौन है? పరిచయం చేసి మారుతామా? మరియేమో విలువైనది పొందుకోవడానికి ఏదే పాదాలు కూర్చుంది. ఈవిడ ఏమన్నా బద్ధకస్తురాలు అన్నారా? మరి ఎవరే? హల్లెలూయా హల్లెలూయా. పరిచయం చేయాలా లేదా? काम करना है या नहीं? పరిచయం చేయాలి. काम करना है. యేసు ప్రభు అన్నాడు నేను పరిచయం చేయడానికి రాలేదు, పరిచయం చేయడానికి వచ్చాను అన్నాడు. यीशु मसीह खुद कहते हैं कि मैं काम करवाने के लिए, सेवा करवाने के लिए नहीं आया, सेवा करने के लिए आया. పరిచయం చేయాలి, सेवा करना है. అలాగే పరిచయం వెళ్ళాలని ఖాళీగా లేదని చెప్పి వంటగదిలో ఉంటే ఎలా కుదురుతుంది? యేసు వస్తే ऐसे सोचकर सेवा करने, यीशु मसीह जब आते हैं सिर्फ सेवा करते जाएं तो कैसे होगा? అతి సువార్త 25 అధ్యాయంలో కొంతమంది స్త్రీలు అనగా 5 స్త్రీలు అంటే ఏం చేశారు? मत्ती का सुसमाचार में वहां पे लिखा गया है 5 स्त्री कन्या जो है నిద్రపోయారంట. अब ये सो गए. ఆ పెళ్ళికొడు వస్తాడని తెలుసును, वो जानते हैं कि दूल्हा आने वाला है, పెళ్ళికొడుకుతో వెళ్ళాలని తెలుసును, तो पता है कि दूल्हा के साथ जाना है. పెళ్ళికొడుకుకి ఆ లారీ పెడతాం అందులో వెళ్ళాలని తెలుసును. दूल्हा अगर एक ट्रक लॉरी मतलब अगर बुक करता है तो उसमें जाना है, जानते हैं वो. కానీ వీళ్ళు ఏం చేశారంట? तो ये क्या किए हैं? నిద్రపోయారు. सो गए. గమనించండి. देखिए ఇప్పుడు మార్త కూడా యేసు ప్రభు వచ్చాడు పరిచయం మంచిదే, కానీ యేసు ఏం చెప్తున్నాడో వినాలి, యేసు దగ్గర రావాలి. यहाँ पे मार्था काम कर रही है, अच्छी बात है, लेकिन यीशु मसीह जो कह रहे हैं उसको भी ध्यान से सुनना है. ఆ కన్యకులు నిద్రపోయడం వలన పెళ్ళికొడుకు వచ్చాడు, వెళ్ళిపోయాడు, తలుపేసాడు. और जो 5 कन्या सोने की वजह से दूल्हा आया और जो बाकी कन्याएं थे उनके साथ चला गया, दरवाजा बंद कर दिया. తర్వాత వెళ్ళినా ఏమన్నాడు? అక్రమం చేయవాలారా, और जब ये बात में गए तो उनको क्या कहते हैं? कुकर्मी करने वाले, అతన్ని తొలగిపోండి, उनसे दूर हो जाओ. మీరెవరో నాకు తెలియదు. तुम लोग कौन है मैं नहीं जानता. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుడు. ध्यान दीजिए प्रियो, యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते हैं, वो मार्था నీవు అనేకమైన పనుల విషయమై నువ్వు ఏం చేస్తున్నావు? చింతిస్తా ఉన్నావు, अनेक कार्यों के बारे में सोच रही है, నువ్వు తొందరపడుతున్నావు. वो जल्दबाजी कर रही है. అయితే అవసరమైనది ఒక్కటే. परंतु एक बात आवश्यक है. హల్లెలూయా హల్లెలూయా. అవసరమైనది ఏంటి? वो आवश्यक चीज क्या है? అవసరమైనది ఒక్కటే. और वो आवश्यक चीज एक ही है. ధనవంతుని కొదువైనది ఒక్కటే. और वहाँ पे धनी व्यक्ति का एक बात की घटी ఇక్కడ था. మరియమ్మ ఈ విషయంలో చూస్తూ ఉంటే అవసరమైనది ఒకటే. यहाँ पे मरियम और मार्था की चीजों में देखते हैं तो आवश्यक चीज एक है. మార్తమ్మ జీవితంలో అవసరమైనది లేదు. मार्था के जीवन में जो आवश्यकता है वो नहीं है. అక్కడేమో ధనవంతునికి కొదువ ఉంది ఒకటి. और एक वहाँ पे धनवान व्यक्ति जो है उसके पास एक कमी है. ఉత్తమమైన దారిని మరియా ఎంచుకున్నది. और जो उत्तम चीज है वो मरियम ने चुन लिया है. హల్లెలూయా హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. और उत्तम भाग को उसने मरियम ने चुन लिया है. ఆమె అతన్ని తీసివేయబడదు. और जो उससे छीना नहीं पाएगा. ఎంత గొప్ప విషయం అండి. हालेलुया. హల్లెలూయా हालेलुया. ఈరోజు అవసరమైనది గుర్తించాలి. आज जो आवश्यक चीज है हमें देखना है, ध्यान देना है. ఒకటి కొదువుగా ఉన్నదేంటో చూసుకోవాలి. एक जो पहली चीज देखना है क्या घटी है. అవసరమైనది ఉన్న ఒకటి ఏమిటో ఆలోచన చేయాలి. और आवश्यकता क्या है हमारे जीवन में वो देखना है. దేవుని వాక్యం అవసరమైనది. यीशु की वचन आवश्यकता है. అమ్మా యేసే పాదాల దగ్గర కూర్చోవడం और అవసరమైనది. पैरों के पास बैठना आवश्यकता है. యేసే వాక్యం అవసరమైనది. परमेश्वर का वचन सुनना आवश्यकता है. దేవుని ధ్యానించడం అవసరమైనది. परमेश्वर पर ध्यान रखना आवश्यकता है. దేవునికి దూరంగా ఉండడం కూడా మంచిది కాదు. परमेश्वर से दूर रहना अच्छी बात नहीं है. దేవునికి దగ్గరగా జీవించడం అవసరమైనది. परमेश्वर के पास रहना आवश्यकता है. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త యోహాను రచించిన 9వ అధ్యాయము 9వ అధ్యాయం 25వ వచనంలో 25వ వచనం में ఒకవేళ మనం చూస్తే वहां पे देखें तो మొదటి నుంచి చూస్తూ ఉంటే पहला वचन से देखें तो యేసు ప్రభు వారు यीशु मसीह బయలుదేరి మార్గానికి వెళ్తా ఉన్నారు. और वहां पे मार्ग में जा रहे हैं. యేసు ప్రభు మార్గానికి వెళ్తూ ఉండగా यीशु मसीह जा रहे हैं. ఒక గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు. एक अंधा व्यक्ति वहां पे बैठा है. కదా దారిలో కూర్చున్నాడు. ఒక మనుషుడు కనబడింది. ఆ, పుట్టుకతో పుట్టి అయిన ఒక మనుషుడు కనబడింది. కనబడిన ఆయన ఆ, శిష్యులు బోధకుడా, శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడే. వీడు గుడ్డివాడే. పుట్టుకకు ఎవడు పాపము చేసినా వీడా వీడిని కన్నవారా వీని కన్నవారా అని అని ఆయన అడుగుగా యేసు ఆ, వీడైనను వీడి కన్నవారైనను వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టి
చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. చూడండి देखिए ఒక గుడ్డివాడు కూర్చుని వీధిలో ఉన్నాడు. एक अंधा व्यक्ति वहाँ पे सड़क में बैठा हुआ है శిష్యులు అడుగుతున్నారు और वहाँ पे चेले लोग पूछ అబ్బాయి रहे हैं గుడ్డివాడు అవడానికి కారణం ఏంటి? प्रभु ये अंधा क्यों हुआ, कारण వీడి क्या है? పాపమా इसका पाप లేక తల్లిదండ్రుల పాపమా? या इसके माँ बाप का पाप? ఎందుకు వీడు గుడ్డివాడయ్యాడు? क्यों ये अंधा पैदा हुआ? అప్పుడు యేసు అన్నాడు यीशु मसीह कहते నీ हैं పాపము కాదు వీడు కాదు, इसका पाप नहीं నీ है, తల్లిదండ్రుల పాపం కాదు తల్లిదండ్రులు కాదు. ना ही इसका पाप है, ना ही उसके माँ बाप का पाप है। ఎందుకు జరిగింది ఇది? इसका कारण क्या है? దేవుని యొక్క మహిమ నిమిత్తమే, परमेश्वर की महिमा हो करके దేవుని యొక్క క్రియలు వీరి యందు ప్రత్యక్ష పరచబడడం జరిగింది. परमेश्वर का कार्य इसके द्वारा प्रकट होकर के हुआ है। యేసు ప్రభు ఏం చేశాడు? यीशु मसीह क्या किए? అతని దగ్గరికి వెళ్ళాడు, उसके पास गए, కింద కూర్చున్నాడు, नीचे बैठे, కొంత ఉమ్ముతో బూడిద తీసుకున్నాడు, మట్టి తీసుకున్నాడు, नीचे से थोड़ा मिट्टी उठाया, దాని మీద కొద్దిగా ఉమ్ము వేసాడంట. ఆ ఉమ్ము थोड़ा सा उसके ऊपर थूक दिए దాన్ని బురదగా చేశాడు. और उसको सान लिए ఆ బురద తీసుకుని और उसको निकाल అంటే कर కళ్ళుకి రాసే కళ్ళు అప్పుడు కనిపించేశాడు. और वो एक अंधे व्यक्ति के ऊपर लगा दिया, आंख को लगा। గుడ్డివాడు అన్నాడు और वो अंधे व्यक्ति को నీ कहा వెళ్ళి సిలోయం అనే కోనేటిలో 7వ వచనం और तू जाके सिलो में जाके నీవు నీ కళ్ళు కడుక్కో, और सिलो के कुंड में जाके धो ले అప్పుడు నీకు కనబడతాయని చెప్పాడు. और तेरी आंख वहां पे खुल जाएगी। వెంటనే ఆ భిక్షకుడు వెళ్ళి ఏం చేశాడు? और वो भीख मांगता हुआ भिखारी ఆ क्या किया? సిలోయం నదిలోకి వెళ్ళాడు. और सिलो के कुंड में धोया। వెంటనే వెళ్ళి కళ్ళు కడుక్కున్నప్పుడు जब उसने आंख धोया అతనికి స్పష్టంగా కనబడింది. और स्पष्ट रूप में वो नजर पा गया। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే అతను కళ్ళు కనబడడంతో దేవుని మహిమపరుస్తున్నాడు. और जैसे उसकी आंख खुल गई, यीशु मसीह को महिमा कर रहा అక్కడ है। వాళ్ళందరూ యేసు ప్రభువుని అంగీకరించారు. और वहाँ पे जितने लोग हैं सब यीशु मसीह को मानने लगे। దేవుని కార్యాలు చూసి और ఆశ్చర్యపోయారు, परमेश्वर का कार्य देख के आश्चर्यचकित हो गए, మహిమపరిచారు. महिमा करने लगे। హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే అక్కడ కొంతమంది యూదులు ఆ గుడ్డివాడిని పిలిచారు. जो वहाँ पे यहूदी लोग हैं, वहाँ पे उस अंधे को बुलाए అంటున్నారు और उससे कहने लगे, నిన్ను నీ కళ్ళు రప్పించినాడు ఎవడో చెప్పు. तुझे दृष्टि देने वाला कौन है, बता। అప్పుడు అంటున్నాడు वो कहता है 25 వచనం అన్నాడు 25 वचन में कहता है, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రమే ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. हालेलुया। मैं नहीं जानता कि वो पापी है या नहीं। ఆ, मैं एक बात जानता हूँ कि मैं अंधा था और अब मैं देखता हूँ। ఆ, హల్లెలూయా. హల్లెలూయా. అంటున్నారు యూదులు చాలా మంది అంటున్నారు यहाँ पे कई अनेक यूदी लोग जो हैं, యేసు ప్రభు చంపాలని చూస్తున్న వాళ్ళు అంటున్నారు यहूदियों लोग जो हैं वो कहते हैं यीशु मसीह को जो मारने के लिए प्लान कर रहे थे। యేసు ప్రభు పాపై ఉన్నాడు यीशु मसीह पापी है। అంటే అప్పుడు అన్నాడు గుడ్డివాడు అన్నాడు ఆయన పాపో కాదు నాకు తెలియదు కానీ तो अंधा व्यक्ति कहता है वो पापी मनुष्य है या नहीं मुझे नहीं पता। ఒకటి మాత్రం నాకు తెలుసు. एक बात मैं जानता हूँ, హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి నాకు తెలుసును. एक बात मैं जानता हूँ। ఏంటో తెలుసునా? क्या जानते हैं? నేను తెలుసుకున్నాను. मैं जान पाया। ఏమిటది? क्या है वो? నేను గుడ్డివాడినై ఉంటే मैं अंधा था, నేను ఇప్పుడు చూడగలుగుతాను. अब मैं देख पाता हूँ। హల్లెలూయా. 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 నేను గుడ్డివాడినై. मैं अंधा था, కానీ నేను अब చూడగలుగుతున్నాను. मैं देख पा रहा हूँ। ఆయన ఎలాంటి వాడు కావచ్చును? ఎలాంటి వాడు वो కావచ్చును? कैसा व्यक्ति था मुझे कोई मतलब नहीं నేను है। తెలుసుకున్నది ఒకటే. मैं एक चीज जान पाया, నేను చూడగలుగుతున్నాను. मैं देख पा रहा हूँ। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, परमेश्वर की संतान, మన కొదువుగా ఉన్నది ఏంటో చూసుకోవాలి. क्या घटी है देखना है, రెండవది అవసరమైనది ఏంటో చూడాలి. क्या आवश्यकता है देखना है, మూడవది ఎరగవలసింది ఏంటో తెలుసుకోవాలి. क्या जानना है वो हमें जानना है। తెలియని వారి ఉండకూడదు. हमें अनजान नहीं रहना है। దేవుని వాక్యం మనకు తెలియాలా? परमेश्वर का वचन हमें जानना దేవుడు है। ఎంత గొప్పవాడో తెలియాలా? परमेश्वर कितना महान है हमें ఆయన जानना है। కార్యాలు ఎంత గొప్పో उसके తెలుసుకోవాలి. कार्य कितना महान है जानना है। అనుభవించాలి. अनुभव करना है। ఒకటి తెలుసుకోవాలి. एक चीज जानना है, హల్లెలూయా. 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 ఎరగలేని వారు ఉండకూడదు. ఎరగలేని వారిలో ఉండకూడదు. अनजान नहीं रहना है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिप्पियों की पत्री 3వ అధ్యాయం 11వ వచనంలో 3 अध्याय 13 वचन में పౌలు గారు అంటున్నాడు ఫిలిప్పీ సంఘంతో, पौलुस कहते हैं फिलिप्पी कलीसिया को, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకోను గాని అయితే ఒకటి చేయించున్నాను. ఏమిటో ఒకటి అంటే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై ఎగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానం పొందవలని गुरियतों को గురియంతకే పరిగెత్తుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. हे भाइयों, मेरी भावना ये नहीं कि मैं पकड़ चुका हूँ, परंतु केवल ये एक काम करता हूँ कि जो बातें पीछे रह गई हैं उनको भूलकर आगे की बातें की ओर बढ़ा जाता हूँ, शान की ओर दौड़ा चला जाता हूँ, ताकि वो इनाम पाऊं जिसके लिए परमेश्वर ने मुझे मसीह यीशु में ऊपर बुलाया है। హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు అంటున్న మాట, पौलुस कहते हैं నేను ఒకటి చేస్తున్నాను. एक काम करता हूँ, ఈరోజు
చేయవలసిన పని ఇది. हमें भी वो एक काम करना है। మా వింటున్నారా? सुन रहे हैं? మనం చేయవలసిన పని हमें ఏంటి? एक काम क्या करना है? ఉదయకాలం ఏంటో తెలుసుకోవాలి. कमी क्या है जानना है। అవసరమైనది ఏంటో తెలుసుకోవాలి. आवश्यकता क्या है वो जानना है। మనం ఎరగవలసింది ఏంటో हमें తెలుసుకోవాలి. जो चीज समझना है वो जानना है। అంతేకాదు చేయవలసింది ఏంటి? और चौथी बात क्या करना है। చేయవలసింది ఒకటే. करना एक ही है। ఏంటది? क्या है? వెనుకల వాటిని మారచ్చు. पीछे हुए बातों को छोड़ना। వాటి కొరకు వేగంగా పరిగెత్తు. आगे की ओर जो बातें उसकी ओर दौड़ा जाना है। ఎందుకో తెలిసిన బహుమానం కావాలి. क्यों? क्योंकि मुझे वो इनाम जो पाना है। హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, आज भी परमेश्वर మన की सच्चा జీవితంలో हमारे जीवनों में మనం వేటి ముందున్నవి ఏమిటి? पीछे क्या बातें हैं, आगे क्या बातें हैं। వెనుకన్నది ఏమిటి? पीछे क्या है? ఏముందని వెనక? पीछे क्या है? లోకం ఉంది, संसार है। సంసారం ఉంది, संसार है। కుటుంబం ఉంది, परिवार है। చింత ఉంది, चिंता है। ఆధారమైన జీవితం ఉంది. बिना आधार के जीवन है। ముందేముంది? आगे क्या है? నీ భవిష్యత్తు ఉంది, आपकी भविष्य है। నిత్య రాజ్యం ఉంది, अनंत जीवन है। పరలోక రాజ్యం ఉంది. परमेश्वर का राज्य యేసయ్య है। అన్నాడు, यीशु ఆయన मसीह దేవుడు ఉన్నాడు, वो परमेश्वर పరిశుద్ధాత్మ पवित्र आत्मा है। ఓ భక్తులందరి దగ్గరికి వెళ్ళి రాజ్యంలోకి వెళ్ళబోతున్నావు. भक्त जहाँ पे निवास करते हैं उस राज्य में जाने वाले हैं। వారందరి మధ్య నేను హెచ్చించబోతున్నాడు और उनके राज्य में आपको ऊंचा उठाने वाला है। आपको इनाम देने वाला है। आपको इनाम को उठा उठाने वाला है। हमें इनाम देने वाला है। उद्धार करता रहने वाला है। पीछे अगर देखेंगे तो सारी चिंताएं हैं। आगे बिना चिंता का जीवन है। बिना आधार का जीवन है। पीछे आगे जो है आधार है हमारे लिए। पीछे जो है सिर्फ 60-70 साल का उम्र है। आगे की देखें तो लाखों और करोड़ों की जीवन है। पीछे देखें तो आग और नरक है। अनंत जीवन आगे है। पीछे संसार है और आगे स्वर्ग राज्य है। पीछे शैतान है, आगे यीशु मसीह है। हालेलुया। वो समझना है। एक काम करना है और वही कर रहे हैं। एक ही काम करता हूँ, पीछे जो बातें उसको भूल जाता हूँ। आगे जो चीज है उनके लिए दौड़ा जाता हूँ। दौड़ना है हमें। रविवार है मुझे दौड़ना है। वो गाना खत्म हो जाए मुझे दौड़ना है। गाना खत्म हो जाए मुझे दौड़ना है। बस मुझे आगे हो गए मुझे दौड़ना है। वो सब खत्म हो जाता होगा मुझे दौड़ना है। सुबह हो गया परमेश्वर के पास दौड़ना है। संसार में उठने से पहले वचन पढ़ना है, प्रार्थना करना है। एक काम आपको करना है। हालेलुया। చాలా ముఖ్యం. उसको करना बहुत ही जरूरी है। పౌలుగా పేతురు గారు అంటాడు, पतरस कहते हैं, పేతురు రాసిన మొదటి పత్రిక पतरस का पहला पत्र 3వ అధ్యాయం 8వ వచనంలో 8वां वचन में మర్చిపోని ఏంటో వాడు చెప్తున్నాడు. तुम మీరందరూ ఏక మనస్కులై చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పొందిన వారే, సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. హల్లెలూయా. अतः सब के सब एक मन और कृपा में और भाईचारे और प्रीति रखने वाले और करुणा में और निम्र बनो। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మర్చిపోకూడదు. పౌలుగా పేతురు గారు చెప్తా ఉన్నాడు, पतरस कहते हैं देखिए भूलना नहीं है हमें। మీరందరూ కూడా ఏక మనస్కులై ఉండండి. और सब के सब एक मन। చెప్పండి, ఏ మనసు అంట? ఏ మనసు? వెనకాల చెప్పండి, ఏ మనసు? कौन सा मन है? एक मन। ఏక మనసు అంటే ఏంటి? एक मन का मतलब क्या है? మీటికి ఆ మొత్తం సార్ వాళ్ళ ముందే సర్పేసేయడం. आपका घर में कोई आते हैं तो उनके सामने दरवाजा बंद कर लेना। ఎవరితో మాట్లాడుకోవాలనుకుంటున్నా, किसी से बात नहीं करते हुए अंदर रहना है। ఒక కష్టం తెలిసినా కానీ పలకరించకపోవడమా, किसी का कष्ट में अगर हम जानकर भी उसको नहीं पूछे क्या वो है। ఒకరితో ప్రార్థన చేయాలని తెలిసి కూడా ప్రార్థన చేయకపోవడం ఏక మనసు అవుతుందా? एक दूसरे के लिए प्रार्थना करना है करके हमें मालूम है लेकिन नहीं करना, क्या वो ఒక కష్టంలో ఉంటే వారిని ఆదరించలేకపోవడం, ఆదుకోలేకపోవడం, అది ఏక మనసు అవుతుందా? क्या कोई कष्ट में रहता है उसको जाके पूछना, मदद कर नहीं करना, क्या वो एक मन होता है? రాదు ప్రియత ఏంటి? नहीं प्रियो। ఒకరికొకరు ఆదరించుకోవడం, एक दूसरे का आधार बनना है, ప్రేమించడం, एक दूसरे को प्रेम करना है, సహాయం చేయడం, एक दूसरे का सहायक बनना है। మాటలు, చేతులు, సహాయంలో, క్రియలో, పనులలో, बातों में, कार्यों में, అన్ని విషయాల్లో సహాయం చేయాలి. हर एक चीज में हमें सहायता వారు करना ఏమి है। చెప్పారో నువ్వు తెలుసుకుని వారి కొరకు ప్రార్థన చేయాలి. उन्होंने क्या बताया वो जानकर आप उनके लिए प्रार्थना వారితో करना है। నువ్వు కలవాలి. उनके साथ
तब जाके एक मन में हो पाएंगे। హల్లెలూయా హల్లెలూయా। యేసు ప్రభు ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయినప్పుడు శిష్యులు అందరూ కలిసి మేడగదిలో 180 మంది ఏక మనసు ప్రార్థన చేశారట. यीशु मसीह जब उनका उठा ले जा रहे थे वहां पे ऊपरी कमरे में 120 लोग एक मन होकर प्रार्थना किए। ఏం జరిగింది? क्या हुआ? పరిశుద్ధాత్మ దిగి వచ్చి पवित्र आत्मा परमेश्वर उतर रहा है। హల్లెలూయా హల్లెలూయా। ఏక మనసున్న కాడ పరిశుద్ధత ఉంటుంది. एक मन जहाँ पे रहता है पवित्रता रहता है। ఏక మనసున్న కాడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. एक मन जहाँ पे होता है पवित्र आत्मा परमेश्वर रहता ఏక है। మనసు ఉన్న కాడ ఫలితాలు ఉంటాయి. ఫలితాలు ఉంటాయి. एक मन जहाँ पे रहता है वहाँ पे फसल या फल देखने को मिलता ఏక है। మనసు ఉన్న కాడ విజయాలు ఉంటాయి. एक मन जहाँ पे होगा वहाँ पे विजय होगा। ఏక మనసు ఉన్న కాడ అపజయం అనేది ఉండదు. एक मन जब हम होकर रहेंगे उस जगह में अपजय या निर्जय करके कुछ नहीं रहेगा। హల్లెలూయా హల్లెలూయా। నలుగురు ఉండవచ్చు, ఐదుగురు ఉండవచ్చు, चाहे वो 4 लोग हो या 5 लोग ही क्यों ना हो, 10-20 మంది ఉండవచ్చు. 10 लोग 20 लोग ही क्यों ना हो, 20 మనసులు ఉండకూడదు, ఒకే మనసు అయిపోవాలి. 20 अनेक अनेक मन नहीं रहना है लेकिन एक मन हो जाना है। హల్లెలూయా హల్లెలూయా। పేతురు గారు చెప్తున్నాడు, पतरस वही कहते हैं, మర్చిపోకండి भूलना नहीं है, ఏక మనసు కలిగి ఉండండి. एक मन होकर रहना है। చాలా ప్రాముఖ్యమైనది. ये बहुत ही जरूरी है। హల్లెలూయా హల్లెలూయా। నువ్వేంటో తెలుసుకోవాలి, कमी क्या है वो जानना है, అవసరమైనది తెలుసుకోవాలి, आवश्यकता क्या है वो जानना है, ఎరిగి ఉండాలి. समझना है, అంతేకాదు చేయవలసింది ఏంటో తెలుసుకోవాలి, और हमें क्या करना है वो भी जानना है, మర్చిపోకూడదు ఏంటో తెలుసుకోవాలి. और जो चीज नहीं भूलना है वो भी जानना है। అంతేకాదు नहीं नहीं 27వ కీర్తన 4వ వచనం దావీదు అంటున్నాడు. 27वां वचन से 4वां वचन में చూడండి, చదవండి, ప్రార్థన చేసుకుందాం. దావీదు అంటున్న మాట, యెహోవా యొక్క యెహోవా యొద్ద ఒక వరము ఒక్క వరం అడిగితిని, దానిని వెతుకుచున్నాము. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం మొత్తం యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా। एक वर मैंने यहोवा से मांगा है, हाँ। उसी का यत्न में लगा रहूंगा कि मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं, जिससे यहोवा की मनोहरता पर दृष्टि लगाए रहूं और उसके मंदिर में ध्यान किया करूं। ఆమేన్। హల్లెలూయా। हालेलुया। దావీదు అడుగుతున్నాడు, दाऊद पूछ रहे हैं, ఒక్క मांग रहे వరం అడుగుతున్నాడు, हैं। एक वर मांग रहे ఒకటి हैं, కోరుకుంటున్నాడు. एक इच्छा कर रहा है। యేసు ప్రభువు ఒకటి కొదువుగా ఉందని, यीशु मसीह कहते हैं एक बात की घटी है, మార్త అన్నాడు అవసరమైనదని, माता से कहते हैं कि आवश्यकता है एक बात की, ఆ గుడ్డివాడు అంటున్నాడు మీరందరూ తెలుసుకోవాల్సిందని, और जो अंधा व्यक्ति कहता है तुम्हें एक बात की जरूरत है, పౌలు ये గారు समझ అంటున్నాడు रहा है। మీరందరూ చేయవలసిందని, पौलुस कहते हैं ये सब तुम्हें करना है, పేతురు గారు అన్నాడు చేయకూడదు అని చెప్తున్నాడు. और पतरस कहते हैं क्या नहीं करना है। దావీదు అంటున్నాడు दाऊद कहते हैं మీరు కోరుకోవాల్సింది ఒకటే, और मैं एक ही वर मांगता हूँ, మీరు కోరుకోవాల్సింది ఒకటే. आपको एक ही मांगना है। దేవుని దగ్గర కోరుకోవాల్సింది ఏంటో తెలుసునా? परमेश्वर के सामने क्या मांगना है, ఒక్క వరం అడుగుతున్నాడు. एक ही वर मांगना है। ఏంట వరం? क्या है वो वर? దేవుడే ప్రత్యక్ష నీకు ఏం కావాలి దేవుడు అడుగుతాం మనం. परमेश्वर अगर आपके सामने प्रत्यक्ष में या सामने आ गए और आपको पूछे कि तुम्हें क्या चाहिए तो आप क्या पूछेंगे? ఒక 100 కోట్లు ఇచ్చే ప్రభువా, 100 करोड़ रुपए दे दो ప్రభువా, प्रभु, 10 అంతస్తుల బిల్డింగ్ లో 10 ఇచ్చే ప్రభువా, प्रभु 10 मंजिला बिल्डिंग हाउस दे दो मुझे, ఏమడుగుతాం? क्या पूछेंगे आप? అవన్నీ కూలిపోతాయి. वो सब टूट जाएगा, खराब हो ఏది శాశ్వతమైనది जाएगा, కాదు. कोई भी अनंत काल के लिए नहीं टिकने वाला। దావీదు दाऊद ఒక వరం అడుగుతున్నాడు దేవుడిని. एक वर मांगते हैं परमेश्वर, ఏంటది? क्या है वो? యెహోవా ప్రసన్నత చూడాలి. और यहोवा की मनोहरता को देखना है। హల్లెలూయా। హల్లెలూయా। ఏం చూడాలి? क्या देखना है? యెహోవా ప్రసన్నత కావాలి. यहोवा की मनोहरता को देखना है। దేవునికి స్తోత్రం. ఏం కావాలి దావీదుకి? क्या चाहिए दाऊद को? యెహోవా ప్రసన్నత నాకు కావాలి. परमेश्वर की महिमा मनोहरता मुझे चाहिए, ఎదుగుతున్నాను. और उसको मैं खोजी అదే है, నేను కోరుకుంటున్నాను. उसी को मैं इच्छा कर ఆ रहा हूँ। ఒక్క వరం చాలు నాకు. एक वर काफी है मेरे लिए, ఆ ఒక్కటి నీకు నాకు కావాలి. और वो वर आपको और मुझे भी चाहिए। హల్లెలూయా. హల్లెలూయా। యెహోవా ప్రసన్నత నాకు కావాలి ప్రియులారా. यहोवा की मनोहरता में चाहिए प्रियो, దేవుని వెలుగు నీకు కావాలి. परमेश्वर का ज्योति हमें దేవుని चाहिए, స్వరూపం నీకు కావాలి. परमेश्वर का स्वरूप हमें దేవుని चाहिए, మహిమ నీకు కావాలి. परमेश्वर की महिमा हमें దేవుని चाहिए, కృప కావాలి. परमेश्वर की कृपा దేవుని चाहिए, శక్తి కావాలి. परमेश्वर का अभिषेक దేవుని चाहिए, యొక్క శక్తి నీకు కావాలి. परमेश्वर की शक्ति हमें चाहिए। అప్పుడే లోకాన్ని జయించగలుగుతావు. तब जाके आप संसार में चला అప్పుడే सकते हैं, దేవుని రాజ్యంలోకి వెళ్తావు. तब जाके आप परमेश्वर की राज्य में అప్పుడే प्रवेश कर पाएंगे, మారుతావు. तब जाके आप एक आग में बदल అప్పుడే पाएंगे, క్రీస్తు స్వరూపంలో నీవు तब వచ్చేస్తావు. जाके आप परमेश्वर के स्वरूप में बदल जाएंगे, అప్పుడే దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. तब जाके आप परमेश्वर के वारिस हो जाएंगे। ఇది వరం ఈ రోజున ఆలోచన आज చేస్తావు. आपका वर क्या है आपको सोचना है। వరం దేవుని ప్రసన్నత చూడాలి. दाऊद का वर ये है परमेश्वर की मनोहरता को देखना। నీ వరం ఏంటి? आज आपका वर क्या है? నీకేం కావాలి? आपको क्या चाहिए? ఎందుకు కావాలా? संसार चाहिए, లోకము గతించుకోబోతుంది. संसार खत्म होने जा रहा
ప్రసన్నత परमेश्वर की ओर से क्या आती है? परमेश्वर की मनोहरता। దుఃఖిద్దాం आज स्मरण करें, ప్రసన్నత చాలు परमेश्वर की मनोहरता है तो నాతో काफी है। ఉంటే చాలు परमेश्वर मेरे साथ है तो काफी ఏ है। నాతో ఉంటే చాలు परमेश्वर की ज्योति मेरे ఏ साथ है तो శక్తి काफी నాతో है। ఉంటే చాలు परमेश्वर की शक्ति अगर मेरे साथ है तो काफी అభిషేకం है। ఉంటే చాలు अभिषेक है तो काफी है। లోకం జయించగలరు संसार के ऊपर जय पा सकता हूँ। ఆలోచించేద్దాం आज सोचना है आपको, నీలో ఉన్న లోటు ఒకటి ఏంటో ఆలోచించాలి वो आप में जो कमी है, घटी है, वो क्या है? जो చేయవలసిన ఒకటి ఏమిటో काम जो करना है आपको, ఎరగాల్సిన ఒకటి ఏమిటో जो आपको समझना है, वो क्या పొందుకోవాల్సింది है? ఏమిటో जो घटी है वो क्या है? చేయకూడదు ఏమిటో जो नहीं करना है वो क्या है? చేయవలసింది ఏమిటో जो करना है वो क्या है? ప్రసన్నత ఎరుగుంటావు और ఏమిటో उनकी मनोहरता को चाहना తెలుసుకున్నాం समझेंगे। దేవుని ఆధారపడుతున్నాం परमेश्वर के ऊपर आदर శక్తితో నింపబడాలి. परमेश्वर की शक्ति में भर जाए। దేవుని బిడ్డలుగా మనం परमेश्वर की కళ్ళమని ప్రార్థన చేద్దాం కళ్ళమని ప్రార్థన చేద్దాం आंखें बंद करेंगे, प्रार्थना। ప్రభు యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడే వందనాలు నాయనా ఒకటి మధువై ఉన్నదని అవసరమైనది ఒకటి అని చేయకూడదు ఒకటి అని చేయవలసింది ఒకటి అని తెలుసుకోవాల్సింది ఒకటి అని అంతేకాదు ప్రభువా చివరిగా ఒక్క వరము దావీదు కలిగిన వరం మాకు అవసరం నాయనా లోకం ఏది శాశ్వతమైనది కాదు లోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకునే ఎడల ఏ ప్రయోజనం ప్రభువా కనుక నాయన నీ ఉంటే మాత్రం చాలు నాయన నీ కొరకు జీవించడానికి సహాయం చేయని వాక్యానుసారిగా మమ్మల్ని మేము కంటిపరచు బలమైన వారిగా జీవించడానికి కోరుకోవచ్చు నిత్య వారసులు అవడానికి సహాయం మహిమ యేసు నామములో అడుగుచున్నాము.